శివధనుస్సుని ఎత్తలేక భంగపడ్డాడని రాసింది వీళ్ళే అంటే నాకు అర్థం కాల. వీళ్ళే అంటే రామాయణం రాసినటువంటి వాళ్ళు ఎవరో చెప్పండి. వాల్మీకి రాసినటువంటి రామాయణంలో మీరు చెప్పినట్టుగా రెండు నాలుకల ధోరణి ఉంది ఇందులో రామాయణంలో. ఎందుకంటే ఒక దగ్గర శివధనుస్సుని ఎత్తలేక భంగపడ్డాడని రాసినారు, అంతకంటే ముందే కైలాసాన్ని, శివుణ్ణి, శివధనుస్సుని మొత్తం ఎత్తినని ఒక దగ్గర రాసినారు. అంటే రెండు ఒక దగ్గరనేమో శివధనుస్సుని ఎత్తలేక భంగపడ్డాడని చెప్తా ఎత్తలేకపోయాడు, ఎత్తాలని ప్రయత్నం చేసి పడిపోయి చేతగాక కింద పడి అప్పుడు పొట్టలోంచి రుద్రవీణ వాయించాడు తప్ప ఎత్తాడు అనేది తప్పు స్టేట్మెంట్. అసలు ఎత్తాడు అని రాయలేదు. ఆయన చాలా బలం తక్కువగా ఉంచాడు. బొటను వెళ్తాడు ఎత్తలేకపోయాడు కొంచెం. మీరు వాల్మీకి రామాయణాన్ని దీనికి శ్రీలంకలో ఉన్నాడు. శ్రీలంకకు భారతదేశానికి మధ్య అసలు వారధులు లేవు, అట్లాంటి ప్రయాణ సౌకర్యాలు లేవు. వారధి లేనప్పుడే కదండి ఎత్తుకెళ్ళాడని మీరు రాసింది. తీసుకెళ్ళాడు కదా, అవును కదా. రావణ బ్రహ్మకు ఎవరిచ్చారు ఇన్విటేషన్ కార్డు? ఎవరిచ్చారు? రావణ బ్రహ్మకు ఇన్విటేషన్ కార్డు తీసుకెళ్ళాలి మీరే అన్నారు కదా. ముందు స్వయంవరం ముందు జరిగిందా, తీసుకుపోవడం ముందు జరిగిందా? స్వయంవరం ముందు జరిగింది. సంచారంలో వచ్చినప్పుడు ఇక్కడ జరిగిందని తెలుసుండొచ్చు, వాడి వేగులు ఇక్కడ స్వయంవరం జరుగుతుందని చెప్పొచ్చు. అది ఇన్విటేషన్ ఇస్తేనే రావాలి. స్వయంవరానికి ఇన్విటేషన్ రాముడికి ఇచ్చారా? స్వయంవరానికి రాముడికి ఇన్విటేషన్ ఇచ్చారా? లేదే. కాబట్టి ఇన్విటేషన్ అక్కర్లా, అక్కడ జరుగుతుందని వేగులు. అసలు స్వయంవరానికి రావణ బ్రహ్మ రాలేదు సార్. స్వయంవరానికి రావణ బ్రహ్మ రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు అంటే ముఖ్య కారణం చెప్తాను, ఒక్క కారణం చెప్తాను. ఇప్పుడు జరుగుతున్న చర్చకి ఏమన్నా లింక్ ఉందా? మీరు దేనికి పిలిచారు నన్ను? రావణాసురుడు వచ్చాడా రాలేదా? ఇదా చర్చ? ఈ చర్చ అయితే నేను సంసిద్ధం. నేను పాటలో ఉన్నటువంటి రావణ బ్రహ్మ మీరు రావణ వదని ఆపండి. రావణ వధ మంచిది కాదు, రావణ వధ మంచిది కాదు. అమ్మాయిని ఎత్తుకెళ్ళాడు, పక్క దేశం వాడు తీసుకెళ్ళినప్పుడు వాడిని కొట్టి తీసుకొచ్చాడు కాబట్టి శత్రు దేశం మీద విజయం చేసిన సందర్భంలో విజయోత్సాహంలో మేము చేసుకుంటాం. మాది విజయోత్సాహం. ఎందుకు విజయోత్సాహం ఉండకూడదు? మా ఇంటి ఆడపడుచుని ఎత్తుకుపోతాడా దొంగతనంగా వచ్చి? వాడిని కొట్టి రావణుడు మూలవాసి, దళితు, ఎస్సీ, ఎస్టీ, బీసీకి అయ్యే అవకాశమే లేదు. రావణ బ్రహ్మ, పౌలస్త్య బ్రహ్మ, బ్రహ్మ వంశానికి చెందినటువంటి వాడు. సీతాదేవిని పుత్రికా వాత్సల్యంతో శ్రీలంకకు తీసుకెళ్లాడు. తీసుకుపోయిన తర్వాత ఏమైనా చేశాడా? ముట్టుకున్నాడా? శ్రీలంకలో అశోకవనంలో ఉంచాడు సీతాదేవిని, 20 మంది పరిచారకులను ఉంచాడు. సతీ సమేతంగా నేను చెప్తున్నా, ఆయన్ని ఖచ్చితంగా తగలబెట్టాలి అని చెప్తున్నా. నాకు అక్కడ బ్రాహ్మడా, ఎస్సీయా, ఎస్టీయా కాదు. వాడు తప్పుడు పని చేశాడు. వాడు విదేశాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణుడే అయినా ఇక్కడి నుంచి స్త్రీని ఎత్తుకెళ్ళాడు కాబట్టి వాడిని కొట్టాడు, తీసుకొచ్చాడు. మేము పండగ చేస్తాం. ఆయన రావణ బ్రహ్మ ఎక్కడుందండి? తీసుకెళ్లాడండి శ్రీలంకకి. ఏ రామాయణాలు తీసుకెళ్లాడు? ఏమైనా చేశాడా? శోకము లేనటువంటి అశోకవనంలో తీసుకెళ్లలేదు. నేను చెప్తా ఇప్పుడు ప్రపోజల్. ఏం మాట్లాడతారు దాని మీద చర్చ చేయమంటే ఏం చేస్తారు? ఇది ఒక రకంగా కరెక్టే. ఎట్లా అంటే చెడుగునంతో తీసుకెళ్లలేదు. అసలు ప్రాతిపదిక వాల్మీకి రామాయణం కాదా? వాల్మీకి రామాయణంలో వాస్తవాలు ఉన్నాయి. మీకు ఆధారం ఏమిటి? రావణ బ్రహ్మ ఉన్నాడు అంటే రామాయణాన్ని నమ్మాల్సిందే. రాముడు ఉన్నాడు, రావణ బ్రహ్మ ఉన్నాడు. తప్పులు ఉన్నాయి, రెండు ఉన్నాయి. మీరు రామాయణాన్ని నమ్మారు కదా, నమ్మిన నేపథ్యంలో పుత్రికా వాత్సల్యంతో తీసుకెళ్లాడనే దానికి మీ సూత్రీకరణకి ప్రాతిపదిక ఏంటి? చదివాను గ్రంథం, అది వాస్తవం కాదా? దానికి ప్రాతిపదిక ఏదన్నా రామాయణం అనేది ప్రబోధానంద స్వామి గారు, మహాభారతం ఒక చరిత్ర. ఒక్క నిమిషం. ప్రబోధానంద స్వామి గారు రాసిన ఈ పుస్తకానికి త్రైత సిద్ధాంతానికి చరిత్రకు మీరు నిరూపణ ప్రూఫ్ అడుగుతున్నారు. ఒకసారి చరిత్ర జరిగిపోయిన తర్వాత ఎవరంటున్నా? ఎవరు చూశారు? ప్రబోధానంద చూశారా? అంతకు ముందు ఏమైనా ప్రాతిపదిక గ్రంథాలు ఉన్నాయా? దేని ఆధారంగా మీరు సూత్రీకరణకు వచ్చారు? ఎక్కడైనా ఉండాలిగా, నిరాధారంగా మాట్లాడకూడదు. సో వాల్మీకి రామాయణం తప్పు, దాన్ని తప్పు పడుతూ ఇంకేమైనా రామాయణం రాశారా? ప్రాతిపదిక తీసుకున్నారా? వాల్మీకి రామాయణం మొత్తం తప్పు కాదు, కొంత తప్పు. ఆధారాలు దేన్ని మళ్ళీ దాన్ని ఆధారాలు ఏంటి? రామాయణంలో ఉన్నటువంటి అంశాలే ఆధారం.
ఎందుకంటే ఆంజనేయుని కోతిగా ఎందుకు చిత్రీకరించారు? అయ్యా, ఆంజనేయుడు ఒక సాధారణ అసలు మీకు మానవుడు, divert చేస్తున్నారండి ఆయన ఒక గిరిజనుడు. ఆయన సహాయం తీసుకొని ఆయననే కోతిగా ఎందుకు వ్యవహరించారు? చెప్తే శబరి గిరిజనుడు, శబరి ఎంగిలిపళ్ళు తిన్నాడు. ఆ చర్చకి వాల్మీకి శబరి రామాయణం ఎంగిలిపళ్ళు చుట్టూనే తిన్నాడు. తిరుగుతాడు. ఎందుకంటే సార్ ఇప్పుడు దాని చుట్టూనే తిరుగుతాయి. ఎలా? కోతి నుంచి మానవుడు పుట్టాడా? కోతి నుంచి అసలు ఆ మానవుడు పుట్టాడా? సిద్ధాంతాలు మీరు సైన్స్ మాట్లాడుతున్నారా, రామాయణం నేను మాట్లాడుతున్నారా? శాస్త్రబద్ధంగా మీరు ఎక్కడ నిల్చొని మీ స్టాండ్ ఏంటో రామాయణాన్ని శాస్త్రబద్ధంగా హేతుబద్ధంగా పరిశీలిస్తే అందులో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని అవాస్తవ విషయాలు ఉన్నాయి. సత్యమైన వాటిని మీరు నమ్మండి, అసత్యమైన వాటిని పక్కన అది పెట్టండి. మీకు అసత్యం నచ్చితే అంటానికి వినండి. మీకున్న ఆధారం ఏంటని ఆయన అడుగుతున్నారు. శివధనుస్సు ఇందాక నుంచి. విషయంలోనే బయటపడింది అందులో అసత్యం ఉంది అని. సీతా స్వయంవరానికి రావణ బ్రహ్మ రాకున్నా కూడా వచ్చినాడు, భంగపడ్డాడని చెప్తున్నారు. మీ ఆధారం సీతాదేవిని ఏంటండి? ఎత్తుకపోయానన్నటువంటి మీరే ఎత్తుకపోయి ఏం చేశాడో ఇప్పటి వరకు మీరు అయ్యా చెప్పలేదు. వచ్చాడని కొన్ని పుస్తకాలు రాలేదని ఉన్నాయి. మీ ఆధారం ఏదో చెప్పండి నాకు. ఏది బేస్ చేసుకొని ఆయన ఈ పుస్తకం రాశారు? ఆయన బుద్ధే బేసా? అయితే మేము చదవాల్సిన అవసరం లేదు, దాని మీద చర్చ అక్కర్లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తాను. మీరు స్టేట్మెంట్ ఇచ్చినా ఎవరు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా వినండి, వినండి. దాన్ని హేతుబద్ధంగా పరిశోధించండి. హేతుబద్ధంగా మీరు రాసిన పరిశోధించండి. పుస్తకంలో ఏముందంటే రాముడు 3 జన్మలు ఎత్తినట్టే రావణుడు కూడా 3 జన్మలు ఎత్తాడు. 3 జన్మలు ఎత్తాడు. నాకు ఎలా తెలిసిందంటే అప్పటి ఆత్మ నేను కంటిన్యూ అవుతున్నా అన్నట్టు రాశారు. Yes. ఆత్మ జ్ఞానం తెలిస్తే, 3 ఆత్మల జ్ఞానం తెలిస్తే, జీవాత్మ ఇప్పుడు ఆత్మ, ప్రబోధానంద పరమాత్మ, 3 ఆత్మల జ్ఞానం యోగీశ్వరులకి 3 తెలిస్తే ఆత్మల జ్ఞానం ఉంది. ప్రబోధానంద యోగీశ్వర్లు రాసిన దాన్ని బట్టి అప్పట్లో ఆయన నివసించారు. ఆ ఆత్మ అసలు చెప్పిన ద్రావిడ జ్ఞానం అంటేనే అందులో 3 ఆత్మల జ్ఞానం ఉంది సార్. ద్రా అంటే సంయుక్తాక్షరము, వి అంటే దాని ఆత్మకు గుర్తు, డా అంటే జీవాత్మ గుర్తు, పరమాత్మ ఎలా గుర్తు? దేని ఆత్మ కాదు, నేను జీవాత్మ. కూడా చెప్పేస్తాను. 3 ఎలా ఆత్మలకు ఎలా గుర్తు రా అంటే ద్రావిడ. బ్రహ్మలోకానికి వీకి గుర్తు. ఆత్మ, వి అంటే డాకి భూమి మీద జీవాత్మ మా ఇంటి అని ఎలా పక్కన గుర్తు? ఉన్నాయన గుర్తు. దాని డా ప్రాతిపదిక అంటే మా ఎదురింటి ఆయన గుర్తు. నేను చెప్తున్నా కదిరి ఇప్పుడు. కృష్ణ గారు లైన్ లోకి వచ్చారు. కదిరి కృష్ణ గారు, చెప్పండి. అదే వారు అంటుంది ఏంటంటే ఆర్య ద్రావిడ్ అనేది మ్యాక్స్ ముల్లర్ సిద్ధాంతం ప్రకారం చెప్పారా లేదా కదిరి కృష్ణ గారి ఫిలాసఫియా అనేది ఆయన ప్రశ్న. మ్యాక్స్ ముల్లర్ అయితే BC 1500, కదిరి కృష్ణ గారు చెప్పింది అయితే మత్స్య పురాణమా? పురాణాన్ని కృష్ణ గారు నమ్ముతున్నారా? నేననేది ఏంటంటే రామాయణం రాసిన, భారతం రాసిన, పురాణాలు రాసిన మేము రాయలే. ఒకటి. రెండోది మార్క్సుములరు మావాడు కాదు, బాలగంగాధర్ తిలక్ నావాడు కాదు, ఇంకా ఎవరైతే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నాడు అంబేద్కర్ అవునా? మావాడు కాదు. వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వీళ్ళు రాసిన అంబేద్కర్ అవునా కాదా? అదే పోనీ అది వాళ్ళు చెప్పండి. అంబేద్కర్ అవునా కాదా? అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా ఆయనే ఆర్య, స్పష్టంగా అనార్య చెప్పాడు గురించి ఆర్యన్ చాలా థియరీ స్పష్టంగా తప్పు మాట్లాడాడు. అని. మీరు తీసి చదువుకోండి ఆయన పుస్తకం. నేను కావాలంటే మీకు చదవండి. కాపీ పంపిస్తా. రెవల్యూషన్ అండ్ కౌంటర్ వినండి. నేను చాలా అంబేద్కర్ గారి లైన్ చదువుకున్నవాడిని నేను. సార్ అంబేద్కర్ గారు రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్ లో ఏం చెప్తారంటే ద ఫస్ట్ అనారియన్ కింగ్ ఈజ్ ద శిశునాగా ట్రూ. హీ వాజ్ బిలాంగ్స్ టు అనారియన్ రేజ్ అంటాడు. రేజ్ అనే మాటకు అర్థం ఏంటిది? మీరు చదవండి అంబేద్కర్ గారిని. చెప్పండి అయ్యా, మొత్తం చెప్పండి, నేను చెప్తా ఇప్పుడే. మీరు అర్థమేంటో మీరు చెప్పండి. ప్రథమ దశ లోపల దానంతా చదువుకుంటూ వచ్చి పూలే గారి సిద్ధాంతాన్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత ఆయన రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్ రాస్తూ అంతకు ముందున్నటువంటి తెగలన్నీ కూడా ఆర్యన్ తెగలు, ఆ తర్వాత వచ్చినటువంటి తెగ ఏదైతే ఉందో మొట్టమొదటి శిశునాగు 2 పరిపాలించాడు భారతదేశాన్ని. ఆయన మొదటి నాన్ ఆర్యన్ రేజ్ అని చెప్పి చెప్తాడు. ఆయన మొదటి శూద్ర కింగ్ అని కూడా చెప్పారు ఆయన. ఓకే, బంగారయ్య గారు. స్వామి ఒక్కటి, ఆయన స్పష్టంగా ఓపెన్ గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమిటి ఆయన రాసిన దాంట్లో అంటే ఆర్యన్ థియరీ మ్యాక్స్ ముల్లర్ చెప్పినటువంటిది అంగీకారయోగ్యము కాదు. ఇప్పుడు ఆయన అంగీకరిస్తున్నారా మ్యాక్స్ ముల్లర్ చెప్పిన ఆర్యన్ థియరీని? అంగీకరించట్లేదా? దాని మీద చర్చ జరుగుతుందా? దేని మీద ఆయన స్పష్టంగా చెప్పాడు. మ్యాక్స్ ముల్లర్ నే డైరెక్ట్ గా నేమ్ చేస్తూ ఆర్యన్ అనార్యన్ థియరీ అనేది తప్పు అని చెప్పేశాడు, ఆర్యన్ ద్రవిడియన్ థియరీ. ఇప్పుడు ఆయన కాదు ఇంకొక మాట చెప్పాడని వారు అంటున్నారు. వారు మ్యాక్స్ ముల్లర్ ని ఖండించారా, ఖండించలేదా ఈ విషయంలో? సార్ మ్యాక్స్ ముల్లర్ చెప్పినా ఇంకొకరు చెప్పినా ఆర్యులు ఉన్న మాట వాస్తవమే. మీరు ప్రాతిపదిక చెప్పట్లేదు, మీరు చెప్పేసి ఆధారం కావాలండి. ఆధారం. కదిరి కృష్ణ గారు ఉన్నారంటే కోట్ ఉన్నారు, ఆర్యులు లేరని కదిరి కృష్ణ గారు ఉన్నారంటే పుస్తకం అందరూ కోట్ ఆర్యులే, చేస్తారు. భారతీయులందరూ మీరు కోట్ ఆర్యులే. చేశారా? కదిరి కృష్ణ గారు అయితే శ్లోకంతో సహా కోట్ చేస్తున్నారు, దానికి ఒక ప్రాతిపదిక చెప్తున్నారు. మీరు చెప్పేదానికి ప్రాతిపదిక ఏదంటున్నా? బేస్ ఏది బేస్? ఏది
స్వామివారు అదే రాసినటువంటి స్వామివారికి బేసేది. స్వామివారి గ్రంథాలు చదవండి సార్ ఒకసారి. నేను చదివాను, ఆయన గ్రంథాలు చదివితే ఆయన గురించి స్వామివారి గ్రంథాలు తెలుస్తుంది. చదివాను పుస్తకం ప్రశ్నిస్తాను. చదివి అడుగుతున్నారండి. నేను బేస్ చదివాను, ఏంటి? ఆయన చదివిన దాంట్లోనే ఆయన అవగాహనలో లోపం ఉందని నేను చెప్తున్నా. లోపం కాదని మీరు చెప్పండి. మీరు బలాలకి నేనేమన్నానంటే ఇప్పుడు కదిరి కృష్ణ గారు ఉన్నారనుకో, ఈయన అన్నప్పుడు మ్యాక్స్ ముల్లర్ గురించి చెప్పినప్పుడు ఆయన అంబేద్కర్ పుస్తకాన్ని కోట్ చేస్తున్నారు. మీరు అలా ఏమైనా కోట్ చేయండి. సార్ ఇది ఇది స్వామివారి ఆలోచన, స్వామివారి ఆత్మ అంటున్నారు. అలా అయితే చర్చ మొదలైతే ఆత్మ అనాత్మ దగ్గర కూడా వెళ్తుంది. నా ప్రవాహం, నా జీవన ప్రవాహం అన్ని ఆత్మల నుంచి వస్తోందని రాశారు స్వామివారు. మరి దాని గురించి కూడా చర్చించాలి. కృష్ణ గారు చెప్పండి సార్, సార్ తప్పకుండా చర్చ. మూర్తి గారు, సార్ ఆత్మ అనాత్మ అనే విషయం అసలు ఆర్యన్ రేస్ సిస్టమ్ లో లేదండి. ఆత్మ అనాత్మ అనేటటువంటి ఉపనిషత్తులో వచ్చింది. ఉపనిషత్తులు అనేవి బ్రాహ్మణులు రాసినవి కావు. ఉపనిషత్తులు అనేవి క్షత్రియులు రాశారు. బ్రాహ్మణుల దానికి ఏమిటి సార్, దానికి ఆధారం చెప్పండి అయ్యా, దానికి ఆధారం చెప్పండి. ఉపనిషత్తులు రాసినటువంటి చెప్పండి పేర్లు, ఎవరు రాశారు ఉపనిషత్తులు? క్షత్రియుల, బ్రాహ్మణులు, క్షత్రియులు పక్కన పెట్టండి. అసలు మేము చెప్తోంది అది అపౌరుషేయం, దాన్ని ఎవరు రాయలేదు అని మేము చెప్తున్నాము. అవి కేవలం ప్రశ్న మాత్రంగా అక్కడ చెప్పబడ్డాయి. అవి అపౌరుషేయం, దేవుడు కూడా రాయలేదు. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలో వేదం ఉంది, ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసే వేదము. ఇది మేము చెప్పే స్టేట్మెంట్. రాశాడు అని ఆయన అంటున్నారు కాబట్టి బ్రాహ్మణుడు రాయలేదని నేను అంటున్నా, బ్రాహ్మణుడు రాశాడని ఆయన అంటున్నారు. చెప్పండి చెప్పండి. మూర్తిగా నేనేమంటానంటే, ఇప్పుడు వీళ్ళే గోత్రాలు చదువుతారు, వీళ్ళే ఆ క్రమానుగత శ్రీనంతా చదువుకుంటూ వస్తారు. పెళ్లి చేసినా, సత్యనారాయణ చేసినా, వినాయక చవితి చేసినా ఆ క్రమానుగత శ్రీనంతా చదువుకుంటూ వస్తారు. గోత్రాలు చదివేట వాళ్లకు ఉపనిషత్తులు రాసినటువంటి భరద్వాజుడు గాని, ఉపనిషత్తులు రాసిన ముండకోపనిషత్తు గాని, వీళ్ళు రాసినటువంటి వాళ్ళ గోత్రాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దే ఆర్ నాట్ బిలాంగ్స్ టు బ్రాహ్మిన్ గోత్రాస్, దే ఆర్ క్షత్రియ గోత్రులు. అంటే అర్థమైంది, వీరు బ్రాహ్మణుల మీద ఆధిపత్యం చెలాయించడానికి భారత కాలంలో వచ్చినటువంటి ఆ యొక్క ఏదైతే హెజమోనిక్ పవర్ ను క్యాప్చర్ చేయడం కోసం ఆ ఉపనిషత్తులన్నీ కూడా క్షత్రియులు రాశారు. అది బ్రాహ్మణులు రాసినవి కావాలి. పోనీ రాముడు క్షత్రియుడు కదా, ఇప్పుడు రాముడు పోనీ ఆర్యుడు కాదంటున్నారు కదా మీరు. అలా అయినా ఆర్యుడే కదా, మీ లెక్క ప్రకారం రాముడు ఆర్యుడా ద్రవిడుడా? రాముడు కనుక ఆర్యుడు అయితే రాముడే రాశాడు, ఆర్యుడే రాశాడు, నేను కాదని పోనీ చెప్పండి. రాముడు శ్రీరామ వాసిష్టంలో ఇప్పుడు మీరు బ్రాహ్మణుల ఆర్యుల ఏది మీరు తీసుకుంటోంది? మీ స్టాండ్ ఏంటి? కరెక్ట్ గా నిల్చొని చెప్పండి. క్షత్రియులు రాస్తే క్షత్రియులు కూడా ఆర్యులే, వైశ్యులు కూడా ఆర్యులే. ఆర్యులైనా మీ లెక్క ప్రకారం పుస్తకం రాసినప్పుడు దానికి యాక్సెప్టెన్స్ ఎట్లా వస్తుంది అనేది మనం స్వామి, మీరు మళ్ళీ సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తున్నారు. ఆర్యులు కాదు, ఉపనిషత్తులు రాసినటువంటి వాళ్ళు క్షత్రియులు అయితే వాళ్ళు ఆర్యులే. మీ లెక్క ప్రకారం క్షత్రియులు కూడా ఆర్యులే, అవునా కాదా? ఇది చెప్పండి ముందు. క్షత్రియులు ఆర్యులు రాసినటువంటి దాంట్లో ఆత్మ అనాత్మ అనేటటువంటి విషయాలు వచ్చినాయి. అసలు క్షత్రియులు, బ్రాహ్మణులు, బుద్ధుడు భారతదేశం లోపల ఆత్మ అనాత్మ ఏంటి? మీరు చెప్పినటువంటి అరిషడ్ వర్గం ఎవడైతే జయిస్తారో దానికి ఆధారం ఏంటి చెప్పండి. ఇక్కడ ఈ 4 కులస్తులకు ఆధారం చెప్పండి. మీరు ఎక్కడ అసలు అంటే ఎక్కడా దీనికి ఆధారరహితంగా మీరు చెప్పలేరు. ఇది మీరు ఏదో మాట్లాడటమే తప్ప ఎక్కడి నుంచి వచ్చినాయంటే అవి అపౌరుషేయాలు అని మేము చెప్తున్నాం. బ్రాహ్మణుడు రాశాడని నేను అనట్లేదు, నేను అన్నానా? క్షత్రియుడు రాశాడని నేను చెప్పానా? పురుష సృష్టి కాదు, పురుష సృష్టి కాదు, అంటే స్త్రీలు రాసిందా? స్త్రీల సృష్టి కాదు, పురుషులు స్త్రీలు అది స్వతసిద్ధంగా ఉన్నది. అది మీకు అర్థమైతే అయ్యా, ఇది ఈ శ్లోకం మెల్లిగా చెప్పండి, మెల్లిగా చక్కగా అర్థమయ్యేట్టు చెప్పండి. ఇప్పుడు చదివిన శ్లోకం అధ్యాపనం అధ్యయనం చ యజనం యాజనం తదా దానం ప్రతిగ్రహం చైవ బ్రాహ్మణ నామ కల్పయే. బాగుంది. ఏంటి దీంట్లో మీకు కనిపించిన దోషం? నాకు అర్థం కాల, చెప్పండి. ఈ శ్లోకం మీకు అర్థం కాకపోతే మరి నాకు అర్థమైంది. నేను ఇప్పుడు దాని వ్యాఖ్యానం చెప్తా, 1 గంట కూర్చొని నేను నిద్ర లేస్తే ఉపన్యాసాలు చెప్పేవాడిని టీవీలో. కాబట్టి నేను అడుగుతుంది దాంట్లో ఏం మీరు శ్లోకం చదివేశారు బడబడబడ. ఇప్పుడు నేను శ్లోకం చెప్తా. భూభృద్భిట్కు ధరోద్ధరోద్ధిత సురద్విట్ చెరభ్రాడ్ ధనువు పృథ్వీ ధృత రోష దీడ్క రుచి వాగ్వక్త్ర క్షరేడక్షర. నా పాండిత్యం కాదు కదా. ఏమిటి అందులో మీకు ఏమిటి దాని అర్థం చెప్పండి, దాని అర్థం చెప్పండి. అందులో మీకు కనిపించిన తప్పేంటో చెప్పండి. అంటే
మీరు కేవలం శ్లోకాలే చదివేమో కానీ శ్లోకాలకు అర్థాలు, అక్షరానికి అర్థాలు, పదాలకు అర్థాలు కూడా చదువుకున్నవాడిని నేను. అది బ్రాహ్మణ అంటే అర్థమైందని అసలు అయ్యా, ఒక్క నేను- నిమిషం, ఒక్క నిమిషం. ఆయన అర్థం బంగారు శర్మ గారు అనేది చదువుకున్నారన్నప్పుడు ఏంటంటే, చెప్పండి అని అడిగాను మీకు నేను. అర్థం తెలియదని మీరు కాదు, అర్థం అర్థం తెలిస్తే తెలియదు. చెప్పండి. బ్రాహ్మణుడు అనే అర్థానికి కూడా నేను చెప్తాను. దానికి కూడా కాదు, అర్థం నేను చెప్తాను. నేను అడుగుతున్న అలాగే ప్రశ్న నేను మీరు ఎలా- శ్లోకం చదివారు, దాని అర్థం చెప్పనా? చెప్పండి. చదువుకున్నారు, ఒక్క మేము నిమిషం, చదువుకోలేదు. తిరుమలేష్ గారు, ఒక్క నిమిషం. మేము చదువుకోలేదు కాబట్టి మాకు అర్థం చెప్పండి. మీరు బ్రాహ్మణ ధర్మాలు మీరు చెప్పుకుంటూ వెళ్ళారు కదా, దాని అర్థం చెప్పండి. మీరు శ్లోకం చదవడం కాదు, మీరు చదువుకున్నారు కదా పూర్తిగా. మేము ఇక్కడ చదువుకోని వాళ్ళం, చెప్పండి. అయ్యో, మీరు చదువుకునే వాళ్ళైతే మేము ఇంకిట్ అవుతుంటాం కానీ మీరు చదువుకున్నారు ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా, బాబా భీమ్రావ్ కాబట్టి మా ఆ చెవులు శ్లోకంలో ఉన్న మీకు అభ్యంతరం చెప్పండి. అభ్యంతరం ఏమీ చెప్పకుండా ఏదో మాట్లాడుకుంటూ ఆ పోతే ఏం చర్చ శ్లోకార్థంలో మీకు చేయమంటారు అభ్యంతరం ఆయనతోటి? చెప్పండి, నేను వివరణ ఇస్తా అన్నారు బంగారు శర్మ. నేనేమంటానంటే ఆయన ఏమన్నంటే బ్రాహ్మణులే రాసిరా అంటే బ్రాహ్మణులే రాసిరా అంటానికి ఆ శ్లోకం ఒకటి ఆ చాలని శ్లోకం చెప్తున్నాను. బ్రాహ్మణులు రాశారని ఏమన్నా ఉంటే ఇవాళ నేను ఇగో ఇప్పుడు చెప్తాను, నేను మీ థియరీ ఒప్పుకుంటా అని. ఇందులో బ్రాహ్మణులు రాశారు అనే పదం ఎక్కడైనా ఒక్క అక్షరం మీరు చూపిస్తే ఓపెన్ ఛాలెంజ్. ఇక్కడ మీరు చదివిన శ్లోకంలో అధ్యాపనం అంటే ఏంటండి? అధ్యయనం, అధ్యాపనం, చదువుకోవడం, చదువు చెప్పడం. ఎవరి బాధ్యత అది అది? బాధ్యత బాధ్యత కాదు, ఆ, ఎవరి బ్రాహ్మణుడు బాధ్యత రాశాడు, అది? బ్రాహ్మడే రాశాడు అంటానికి ఆ శ్లోకం ఆధారం కాదు. బ్రాహ్మడే, అయ్యా వినండి, బ్రాహ్మడే రాశాడు అని మీరు దానికి అర్థం చెప్పారు. ఇదే దాని అందులో అర్థం ఎక్కడ ఏంటంటే బ్రాహ్మణుడు రాశాడు అనేది లేదు. బ్రాహ్మణుడి యొక్క ధర్మం ఏంటంటే ఈవెన్ క్షత్రియుడు కూడా అధ్యయనం చేస్తాడు, అధ్యయనం క్షత్రియుడు కూడా చేస్తాడు. అసలు మీరు ఆ శ్లోకం మీరు చెప్పి అర్థం చేసుకోండి. మీరు చెప్పండి బంగారు శర్మ. సార్, మీరు ఎంత అందులో వ్యాఖ్యానం. యజన యాజనాలు ఇవ్వడము తీసుకోవడం అనేటటువంటి హక్కు బ్రాహ్మడికి ఉంది. క్షత్రియుడు ఇవ్వడమే తప్ప తీసుకోకూడదు. ఇలా దాంట్లో ధర్మాలు చెప్పారు. ఎవరు ఏం చేయాలి, వేదం బ్రాహ్మణులు రాసినట్టు లేదంటారు. రాసినట్టు ఎక్కడుంది? వేదం బ్రాహ్మణుడు రాశాడు అనేది ఆ శ్లోకంలో లేనే లేదు ఆయన చెప్తున్నారు. గురించి మాట్లాడండి. ఇంకా ఒక టాపిక్ విషయం, లిమిట్ దాటి ఎక్కడో ఆయన మాట్లాడతారు. భీమ్రావ్ అంబేద్కర్ ఏం చెప్పారయ్యా ఆర్యన్ ద్రవిడియన్ థియరీ గురించి మళ్ళీ అంటే ఎక్కడికో. ఆయన స్పష్టంగా he concluded the Brahmins and the untouchables belongs to the same race. స్పష్టంగా చెప్పేశాడు ఆయన. కాబట్టి ఇక్కడ ఆర్యన్ అనార్యన్ థియరీ పూర్తిగా తప్పు అని స్పష్టంగా అంబేద్కర్ గారు చెప్పారు. ఆయన కూడా అంగీకరించలేదు. అదే వివేకానందుడు చెప్పాడు. అదే మీకు ఎవరిని తీసుకున్నా కూడా పెద్దవాళ్ళందరూ మన వాళ్ళు అదే చెప్పారు. ఆఖరికి ప్రతిపాదన చేసిన మ్యాక్స్ ముల్లర్ కూడా నాది తప్పని చెప్పాడు. మనం దేని గురించి కొట్లాడుకుంటున్నాం? ఈ ఆర్యన్ అనార్యన్ థియరీని మీరు ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? ఈ పాటకు సంబంధించి ఒకవేళ అలా వచ్చినా ఇవాళ చాలా మంది క్రైస్తవంలోకి మారుతూ ఉన్నారు. కాదయ్యా, రావణాసురుడు దళితుడని మీరన్నా, రావణుడు పూజించింది శివుణ్ణే పూజించాడు. కాబట్టి పరమేశ్వరుణ్ణి పూజించండి అని చెప్పండి అందరికి. అది ముందు అసలు మీరు ఇక్కడ అంతా డైవర్షన్ చేయడానికి మాట్లాడుకోవడం తప్ప ఆయన చెప్పేటటువంటి శ్లోకాలు కానీ అర్థాలు కానీ ఏవి అసలు సంబంధం లేకుండా పాయింట్ ఓరియంటెడ్ గా మీరు ఏం చెప్పినా నేను వింటానండి. రావణుడు జైన మతస్థుడు. రావణుడు జైనుడు ఎప్పుడు పుట్టాడండి? జైన మతస్థుడు. మత్స్యమాంసాలు తాగాడా లేదా? రావణుడు మద్యం తాగాడా? జైన మతం మద్యం తాగిన మతమా? మీరు మహాభారతంలో లేకపోతే మహాభారతంలో ఉన్నటువంటి శ్లోకాలను తీసుకున్నప్పుడు ఈయన ఏం చేస్తున్నారంటే కృష్ణ పరమాత్మకి పీర్ల పండక్కి సంబంధం పెడుతున్నారు. ఎప్పుడు కృష్ణ పరమాత్మ, ఎప్పుడు పీర్ల పండగ? ఇది ఎప్పుడు పుట్టింది? అది ఎప్పుడు పుట్టింది? ఎక్కడి నుంచి మీరు చెప్తున్నారండి? అసలు ఎక్కడ చెప్తున్నారు? సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. వృషభనాథుని గురించి ఏం రాశారు మీరు? ఆధారం ఏంటి? వృషభనాథుని ఎందుకు పిచ్చోని చేశారు? వృషభనాథుని ఎందుకు మీరు వృషభరాజు దగ్గరికి వెళ్దాం. కృష్ణ గారు ఒక పాయింట్ తీసుకొచ్చి అక్కడి నుంచి మీరు ఎక్కడికో ఒక్క పాయింట్ కైనా న్యాయం చేయండి. మీరు ఒక్క పాయింట్ కి న్యాయం చేయండి. మాట్లాడుతున్నాం కదా దాని నుంచి. ఆర్యన్ ద్రవిడి అని చెప్పండి అంటే చెప్పరు, రావణాసురుడు విషయం చెప్తే అది చెప్పరు. లేదు, ఇక్కడ తీసుకొని వచ్చి అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే ఇంకోటి చెప్పారని చెప్తారు. సంబంధం లేకుండా మీరు అనేక విషయాలు చెప్తున్నారు. మీ ప్రతిపాదన హేతుబద్ధంగా చేయండి. అది ఎప్పుడైనా సరే పద్ధతిగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. బ్రాహ్మడే రాశాడు అన్నారు, రాశాడన్న ఆధారం చూపించండి. బ్రాహ్మడు రాశాడని వేదాల్లో ఎక్కడ ఉంది? ఇది రాసింది బ్రాహ్మడని. దేన్ని ఆధారం తీసుకొని ఆయన బ్రాహ్మడు రాశాడని చెప్తున్నాడు? అది అపౌరుషేయం. ఎవరికి ఉంది? చదివే అధికారం ఎవరికి ఉంది? అపౌరుషేయం అని అందులో ఉంటే రాసింది బ్రాహ్మణులని మీరు ఎలా క్లెయిమ్ చేస్తున్నారు? మీకున్న ఆధారం ఏంటి? క్షత్రియులు ఉపనిషత్తులు రాశారు అంటానికి మీకు ఆధారం ఏంటి? మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దానికి ఇమీడియట్ నాకు అవసరమైనటువంటి ప్రతిపాదన చూపించండి.
నాకు చెప్పండి, విశ్వామిత్రుడు క్షత్రియుడా బ్రాహ్మణుడా? విశ్వామిత్రుడు క్షత్రియుడు, తర్వాత ఆయన పూర్తిగా బ్రహ్మమునందు రమించి బ్రహ్మముతో సమానమై బ్రాహ్మణుడని ఆయన పిలిపించుకోవాలని కోరికతో పిలిపించుకున్నాడు. వినండి స్వామి, క్షత్రియుడు ఏం చదువుకొని తపస్సు చేశాడు? క్షత్రియుడు తపస్సుని కనుక్కున్నాడా? ఎందుకు తపస్సు చేశాడు? వినండి స్వామి, బ్రాహ్మణయ్యాడు? విశ్వామిత్రుడు పుట్టక ముందే ఆ తపస్సు అనేది ఉంటే ఆయన తపస్సు చేశాడా? మంత్రాలు బలాలన్నీ తెలుసుకున్నాడా? లేదా ఆయన పుట్టించాడా? ఎక్కడెక్కడ సంబంధం లేకుండా చెప్తున్నారు మీరు. అంటే విశ్వామిత్రుడు ఉపనిషత్తులు రాశాడా? ఇప్పుడు మీరు చెప్పేది కృష్ణ గారు మీరు చెప్పేది విశ్వామిత్రుడు ఉపనిషత్తులు రాశాడు అంటున్నారా? నేను విశ్వామిత్రుడు ఉపనిషత్తు రాసిందని చెప్పలేదు కదా. ఇప్పుడు నేను అడిగింది క్షత్రియులు ఉపనిషత్తులు రాశారని మీకున్న ఆధారం ఏంటి? నేను అనలేదు ఆ మాట. నేను అననుగా. మళ్ళీ క్షత్రియులు ఉపనిషత్తులు రాశారు, ఆయనే ఉన్నారు సాక్షి. క్షత్రియులు ఉపనిషత్తులు రాశారు అని మీ ఆధారం ఏమిటి? మీరే అన్నది ఆ మాట. అయ్యో అన్న, మీరు రికార్డ్ తీసి చూడండి, ఒప్పుకుంటారా? ఇది గనక అయితే నేను చెప్పేది మొత్తం తప్పని ఒప్పుకుంటారా? ఇది గనక రికార్డ్ లో ఉంటే, ఇది క్షత్రియులు రాశారు ఉపనిషత్తులు అనే మాట ఉంటే మీరు మొత్తం మాట్లాడింది తప్పని ఒప్పుకుంటారా? సృష్టించిన వాడెవరు? నా కులాలు దేవుడు కులాలు చెప్తాడా? మతాలు చెప్తాడా? దేవుడు దైవ జ్ఞానాన్ని చెప్తాడు. బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రులు, శూద్రులు, ఈ విభజన ఎక్కడి నుంచి వచ్చింది? అసలు దేవుడు కులాలను ఏమైనా ఏర్పాటు చేసి పెట్టాడా? కేవలం భారతదేశస్తులకే చెప్పాడా? అసలు వేదంలో కుల ప్రస్తావన లేదు, భగవద్గీత మొత్తం కుల ప్రస్తావన లేదు. మరి ఎక్కడ ఈ 4 ఎక్కడి నుంచి వచ్చాయి? ఆధారం ఏంటి? చాతుర్వర్ణం మయా సృష్టం మీద పెద్ద చర్చ అయిందండి ఇంతకు ముందే. అందులో 4 వర్ణం అంటే కులమా? 4 ఉన్నాయా కులాలు? 4 ఉన్నాయా? పురుష సూక్తం తీసుకోండి, అది వద్దాం. కులాలు 4 ఉన్నాయా? నేను చెప్తా. చాతుర్వర్ణం మయా సృష్టం అంటే వర్ణాలవి కులాలు కాదంట. వర్ణం వేరు, కులం వేరు. కులం ఎప్పుడు మారిపోయింది? ఎవరు మార్చారు? అదే అడుగుతున్నావు. ఎవరు ఈ 4 కులాలు? దాని మీద చర్చ పెట్టారా? ఇప్పుడు వర్ణములో కులంగా మార్చారు కాబట్టి మీరు మార్చారంటున్నారా? మీ వాదన ఏమిటి? అసలు దేని గురించి మాట్లాడుతున్నారు? బంగారయ్య శర్మ గారు చెప్పండి. మీరు ధర్మసింధు అనే పుస్తకం చదివారా? అయ్యా, నేను ధర్మసింధు, నిర్ణయ సింధు ఇవన్నీ కూడా చూశాను. కంఠోపాఠం. ధర్మసింధు పుస్తకం చదివితే మీకు దాంట్లో ఉన్నటువంటి భావజాలం నేనే చెప్తా ఇప్పుడే. స్వామి, ఒక్క చిన్న మాట. ధర్మసింధు అనేది ధర్మశాస్త్ర గ్రంథము. ధర్మశాస్త్రాలు లిఖితాలు, ఉపనిషత్తులు వేరు, బ్రాహ్మణాలు వేరు, ఆరణ్యకాలు వేరు. లిఖిత పూర్వకమైన గ్రంథం గురించి మాట్లాడుతున్నారా? వేదము ఉపనిషత్తుల గురించి మాట్లాడుతున్నారా మీరు? ధర్మశాస్త్రాలు స్మృతులు ఎక్కడో విని నేను గుర్తున్నాయి కాబట్టి రాస్తున్నా అని చెప్పేవి. శృతుల గురించి మీరు మాట్లాడుతూ క్షత్రియులు రాశారు అని చెప్పారు. కృష్ణ గారు ప్లీజ్. భగవద్గీత శ్లోకం కృష్ణ గారు ఇంత చర్చలో భగవద్గీత శ్లోకం ఒకటి చెప్పుకుందాం. మూర్తి గారు వినండి. హలో, చెప్పండి కృష్ణ గారు ప్లీజ్. ఇప్పుడు మనకు 3 రకాలైన పద్ధతులు ఉన్నాయి. 1 వేదం, 2 ఉపనిషత్తులు, 3 ధర్మశాస్త్రాలు. వేదము, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు ఏమిటండి? 3 కాదండి. వేదములో భాగమే ఉపనిషత్తు. మాట్లాడండి. మీరు కలగలిపి మాట్లాడి మొత్తం లేదు. అయ్యా, కలగలుపుతుంది మీరు. ఉపనిషత్తుని తీసుకెళ్లి ధర్మశాస్త్రంలో కలుపుతున్నారా, వేదంలో కలుపుతున్నారా? మీరు అసలు ఏం చేస్తున్నారు మీకు తెలుసా? ఆరణ్యక, బ్రాహ్మణ, ఉపనిషత్తులు 3 వేదములో వేదమే. అదొక్కటి అర్థమైతే దాన్ని తీసుకెళ్లి ధర్మశాస్త్రంలో పెడుతున్నారు. అసలు ముందు మీరు ఇంటర్లింక్ చేసేటప్పుడే జాగ్రత్తగా చేయండి. దేనికి కలుపుతున్నారు? కృష్ణ చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారం అపి మాం విద్యకర్తారం అవ్యయం. 4 వర్ణములు నా చేత సృష్టింపబడినాయి. రెండో లైన్. కర్మల గుణముల విభాగం వలన 4 కులాలు ఏర్పడినాయి. కులాలా? కులం ఏమిటి? కులం అనే పదం తీసుకున్నారు. వర్ణం దానికి నానార్థాలు ఉంటాయి. మీరు సురా సురా అనేది తెలుగు భాష అన్నారు. సురా అంటే అర్థం చెప్పండి. మీరు పూర్తిగా సురా అంటే అర్థం చెప్పండి. నేను చెప్పేది వినండి స్వామి. సురా సురా తెలుగు అన్నారు. ఆ అనే పదం పెడితే అయిపోతుంది.
అట్లా కాదు, అది పూర్తిగా సంస్కృతానికి సంబంధించినటువంటి శబ్దాలవి. దాన్ని తీసుకొచ్చి తెలుగు చాలా విచిత్రమైన భాష అని చెప్తూ చెప్పొచ్చారు. విచిత్రం కాదు సార్, చాలా అర్థవంతమైన భాష, తెలుగు కాదని భాష. నేను అననండి, కాదని నేను చెప్పలేదు. ఆ సంస్కృత పదాలు అవి. అది ఇప్పుడు తర్వాత ఈ నాలుగింటికి ఇక్కడ నాకు మీరు తీసుకొని నాలుగింటికి ఆధారం ఎక్కడ వచ్చింది? బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రులు, శూద్రులు, ఈ 4 వర్ణాలకు ఎవరు చాతుర్వర్ణం చెప్పారు? ఈ అనే 4 పదంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఉన్నాయా? మీరు చెప్పండి. ఎందుకు మరి భగవద్గీతలో 300 పైగా భగవద్గీతలో చెప్పండి ఎందుకు స్వామి. భాష్యం రాశారు? నేను అడిగిన ప్రశ్న ఈ 4 కులాల్లో ఎందుకు రాశారు? 4 కులాల్లో ఎందుకు చాతుర్వర్ణ్యం అనే రాశారు? పదంలో బ్రాహ్మడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అని ఉందా? ఓకే, లేదు కదా. ప్రశ్న సార్, చాతుర్వర్ణం అంటే ఆ 4 వర్ణాలు ఏంటో మీరు చెప్పండి. చెప్పండి. మీరు మీరు ఇప్పుడు చెప్పండి. మీకు అర్థమైన కులాలు ఏవో మీరు చెప్తున్నారు. చెప్పండి. చాతుర్వర్ణ ఆ 4 వర్ణాలు ఏంటో చెప్పండి. ఎలా చెప్తున్నారు? నాకు ఆధారం కావాలి. మీరు 4 అదేంటో వర్ణాలు- నేను చెప్తాను. నేను చెప్తా, మీరు చెప్పగలిగితే. మీరు చెప్పలేను, నాకు తెలియదు, నాకు నాకు వర్ణం తెలుసు. అని ఎట్లా చెప్పారు? నేను మీకు భగవద్గీత తెలిస్తే చెప్పండి. చదివాను. నేను మీకు భగవద్గీత తెలిస్తే చెప్తాను, చెప్పండి. వినండి, ఒక్క నిమిషం వినండి. చాతుర్వర్ణాలు 4 వర్ణాలు. శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ధరించాడు. నెమలి పింఛంలో ఉన్నటువంటి 4 కలర్లు స్పష్టంగా కనిపిస్తాయి. నలుపుగా ఉన్నటువంటి బ్లూ కలర్ ఒకటి, చుట్టూ గోధుమ రంగు ఒకటి, ఆకుపచ్చ రంగు ఒకటి, మిగతాది రంగు. ఈ 4 వర్ణాలని తన నెమలి పింఛంలో చూపిస్తూ 4 రకముల 4 గుణములు కలిగినటువంటి మనుషులను నేను సృష్టించానని గుర్తుగా నెమలి పింఛాన్ని ఆయన ధరించాడు. ఆ 4 వర్ణాలు ఎవరయ్యా అంటే సాత్విక భాగంలో ఉన్నటువంటి వాళ్ళు, సాత్వికులు, రాజసులు, తామసికులు. ఈ 3 గుణభాగాలు ఉన్నటువంటి మనుషులు కొందరు ఉంటారు. ఈ గుణాలకు సంబంధం లేకుండా ఉండేవాళ్ళు, ఆత్మభాగంలో ఉండేవాళ్ళు యోగులు, గుణరహితులు. ఈ 4 వర్ణాలు శ్రీకృష్ణుడు చెప్పాడు. చెప్తున్నాడు కదా, నేను చెప్పింది అదే. మరి ఎందుకు భగవద్గీతలో 4 కులాలు ఎందుకు రాశారు? 4 కులాలు ఎందుకు రాశారు? కులాలు లేవనే నేను చెప్తున్నాను. మరి ఎందుకు 330 పైగా భగవద్గీతలో 4 కులాలు రాశారు? ఎందుకు రాశారు? భగవద్గీతలో కులం మీరు లేదని తీయండి. నేను చెప్పాను. మీరే చెప్పారని గుణాలు అనేవి కులాలు కాదని మీరే చెప్పారు. Yes, ఆయనే చెప్తున్నాడు. గుణాలని చెప్పారు. నన్ను ఏం మరి ఎందుకు భగవద్గీతలో ఈ 4 కులాలు లేవు. ఈ 4 కాదు, 5వది కూడా మళ్ళీ పంచముడు అని చెప్పేసి మళ్ళీ 5వది కూడా క్రియేషన్ చేశారు. ఎవరు చేశారు? ఎవరు చేశారో బయటపడాలి ఇప్పుడు. ఎందుకంటే హేతుబద్ధంగా చేయండి. తర్కించినప్పుడు అది తీసినప్పుడు నేను చెప్తుంది మీరు ఎవరు చేశారని చేశారు? అనట్లేదు. నేను చెప్తుంది మీరు ఇక్కడ చేశారని అనట్లేదు నేను. పెద్ద సబ్జెక్ట్ ఏమిటి అంటే అసలు పూర్తిగా మనం మొదలు పెట్టింది ఎక్కడి నుంచి మొదలు పెట్టి ఎక్కడికి ల్యాండ్ ప్రతి దానికి అర్థం ఉంది, పరమార్థం ఉంది. అర్థం ఉంది, పరమార్థం ఉంది. చర్చల్లో ఇటు నుంచి ఎటెటో వెళ్తున్నాం సార్. ఏది దైవ ఎక్కడ ఉన్నామో జ్ఞానము? నాకు స్పష్టంగా ఒక్కదానికి కూడా ఇప్పటిదాకా నాకు యాప్ట్ ఆన్సర్ అనేది ప్రశ్నల్లో దొరకలేదు. కాదు, ఈ చాతుర్వర్ణాన్ని 4 చెప్పాను కదా నేను, ఇది కరెక్టా కాదా? అయ్యా, అది కరెక్ట్ అనేటటువంటి కరెక్టా మీ కాదా? అభిప్రాయము. మీది కాదా? దానికి వ్యాఖ్యానం మీరు రాస్తున్నారు. మీరేం దాని చెప్తారు? యొక్క అర్థము నేను చెప్పాను సార్, 4 వర్ణాలకు 4 వర్ణము అనే చెప్పాను. పదానికి ఆ 4 ఏంటి? చెప్పండి మీరు చెప్పండి. వర్ణము అనే పదానికి ఎగ్జాక్ట్ అర్థం చెప్పండి మీరు నాకు. మీరు ఆ 4 చెప్పండి. స్వామి, మీరు నెమలి పింఛన్ 4 రంగులు అన్నారు. నెమలి పింఛన్ 4 రంగులేనా వర్ణానికి అర్థం? చాలా ఉంది. కాదు, మీరు వర్ణ్యం సార్, నాకు అంటే అర్థమైంది, ఏంటి? నేను మీకు చెప్పాను. అర్థమైంది? మీకు అర్థమైంది, మీరు చెప్పండి 4 వర్ణాలు ఏంటో. నేను అడిగేది మీరు 4 వర్ణాలు మీరు చెప్పండి. 4 వర్ణాలు శాస్త్రబద్ధంగా ఏంటి చెప్పాను నేను 4. మీరు 4 చెప్పండి. ఒకటి పూర్తిగా మేధతోటి చేసేటటువంటి దాన్ని, రెండోది బలము, భుజబలముతోటి చేసేటటువంటి దాన్ని, 3 అక్కడ ఉత్పత్తి జరిగిన తర్వాత ఉత్పత్తిని సక్రమమైన మార్గంలో పెట్టేటటువంటిది, 4 కృషికి సంబంధించినటువంటిది, కష్టానికి సంబంధించినటువంటిది. ఇందులో ఈ 4టిని ఆయన తీసుకొని వచ్చారు. కానీ ఎవడు అనేది శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి అర్థానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది. మీరే చెప్పారు గుణకర్మ విభాగశః, గుణకర్మ విభాగశః. ఇది ఆయన చెప్తున్నటువంటి మనువు చెప్పిన మాట. ఏదైతే మనువాదాన్ని వాళ్ళు తిడుతున్నారు, జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః అని చెప్పబడి ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు మీరు మళ్ళీ కృషి అని చెప్తారు. కృషి అనేది గుణం కాదు అయ్యా, కృషి అనేది గుణం కాదు. గుణ కర్మాల్ని బట్టి 4 వర్ణాల్ని విభజించాడు. ఈ పని చేయాలనే గుణము ఈ కర్మని బట్టి ఆయన విభజించుకున్నాడు 4 పనులని. అంతే తప్ప దీంట్లో ఏదో కంక్లూడ్ రిమార్క్స్. మీరు ఈ పాటను పూర్తిగా వ్యతిరేకిస్తారు. నేను చెప్తుంది ఒకటే అండి, ఆర్యన్ ద్రవిడియన్ థియరీ మిత్ అని మ్యాక్స్ ముల్లర్ దగ్గర నుంచి అందరూ చెప్పుకుంటూ వచ్చారు. ఈ భారత భూమిలోనే మనం అందరము పుట్టాము. ఇక్కడ ఎవడు బయట నుంచి వచ్చిన వాడు కాదు. ఇతరమైనటువంటి మతాలు ఇవాళ ప్రచ్ఛన్నంగా మన మీద దాడి చేస్తున్నాయి. కన్వర్జన్స్ కోసము, కేవలం ఇతర ధర్మాల్లోకి మార్చుకోవడం కోసం మాత్రమే. ఇది ఒక ఫండెడ్ ప్రాజెక్ట్, ఈ ఆర్యన్ ద్రవిడియన్ థియరీ అనేది.
కృష్ణ గారు? ఇది మిత్ అని మొత్తం ప్రపంచం అంతా చెప్పారు. సార్, హిందూ Including మతంలో నిజంగా BBC లో కూడా వాస్తవంగా ధర్మం ఉందని BBC తెలిస్తే లో కూడా ఎందుకు మత మార్పులు స్పష్టంగా దీన్ని జరుగుతాయి? వేయటం జరిగింది. BBC హైందవ ధర్మం గురించి ఎందుకు చెప్పట్లేదు? రీసెంట్ గా సైంటిఫిక్ ఛానల్స్ రామసేతు గురించి చెప్తున్నాయి, ద్వారకా నగరాలు సార్, దొరుకుతున్నాయి, మీరు హరప్పా, రాసినటువంటి పాటలు- మొహంజాడో మీరు రాసిన చరిత్రలు, పుస్తకం నేను సరస్వతి చదివాను. నదులు ఇన్ని మీరు రాసిన దొరుకుతున్నాయి. పుస్తకం నేను చదివాను. తప్పకుండా సార్, మీ దగ్గర ఉన్న వాంగ్మయం కూడా ఇవ్వండి, నేను చదువుతాను. తప్పకుండా సార్, టైం ఇవ్వండి, తప్పకుండా ఇస్తాను. దాని మీద మనం డిస్కస్ చేద్దాం. చేద్దాం అసలు సార్. రాసిన మీరు వారిని చదివిన దేగలిగితే పుస్తకంలో- చర్చ సార్, చేస్తాను. మీరు ఇచ్చినటువంటి పాటలో ఆ స్వామి అందుబాటులో రాసిన ఉంటారా? వారిని నేను తీసుకొస్తే చర్చ చర్చించగలమా? చేస్తామండి. ఇక్కడ వారికి మేము హెల్త్ సిద్ధం. బాలేదు. మేము వస్తాం. మేమే అక్కడికి నేనే వస్తాం. వస్తాను. రాసిన వారు సార్, కనుక మాకు వచ్చేటైతే పెద్దలు ఉన్నారు, ఖండిత మాకు వర్గం పెద్దలు చర్చకు ఆ వస్తుంది. పెద్ద- మీరు రాసిన అంతేగాని ఎవరు పడితే వాళ్ళు మీరు ఇప్పుడు ఆయన రాసిన పుస్తకం చదవండి పుస్తకంలో అంటున్నారు. ఆయనకి పూర్తిగా మీరు తెలియదు. రాసిన గ్రంథం పుస్తకంలో సార్, అది మీకే పుస్తకం వైరుధ్యం కాదు, వైవిధ్యాలు గ్రంథం. ఉన్నాయి. గ్రంథము పుస్తకము ఇంత పుస్తకం పెద్ద వేరు, చట్టంగా గ్రంథం వేరు. తిరుమలేష్, మీరు నాకు ఇచ్చిన పుస్తకంలో నేను ఆమూలాగ్రం చదివాను, ప్రతి ఓకే. అక్షరం చదివాను. ఇంకా ఉంది సార్, ప్రతి సాహిత్యం అనేది పేజీలో మీకే వైరుధ్యాలు ఉన్నాయి. ఆ గ్రంథకర్త మీరు చెప్పిన త్రిమత ఏకైక గురువు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు అవకాశం కల్పిస్తే నేను చర్చించడానికి సిద్ధం. ఒక్క మాట. మీరు సమయం వేదిక arrange లాస్ట్ ఒక్క మాట. మీ ఇష్టం ప్రతి వచ్చిన ప్రతి ఏడు దసరకు పగబట్టినట్టు దశకంఠుని కాలుస్తున్నారు, అది తప్పు. అది మానవ జాతికి తీరని ప్రమాదం అవుతుంది. అతన్ని కాల్చడం ఆపండి. అదే పాట ఉంది, అది దాన్ని ఆయన కాదన్నారు, మీరు పాటలో ఈ పాట ఈ చరణం నాకు బాగా నచ్చింది. ఓకే, మీరు రావణవదన ఆపండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ప్రైమ్ టైమ్ షో. మరిన్ని తాజా అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ మహా న్యూస్. ఇది జనం మీద రుద్దే న్యూస్ కాదు, జనం నుంచి పుట్టే న్యూస్.